నమస్కారం. ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ బ్రాండ్ను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్న లోకేష్. గతంలో పారిపోయిన సంస్థలు తిరిగి వస్తున్నాయని వెల్లడి. పేదరిక నిర్మూలనే కూటమి లక్ష్యమన్న పురంధేశ్వరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయని వెల్లడి. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు కాకాని గైర్హాజరు. రేపు ఉదయం రావాలని మరోసారి పోలీసుల నోటీసులు. మంత్రాలయంలో పెద్ద సంఖ్యలో వెలసిన అక్రమ లాడ్జీలు. నివాస భవనాలని మార్చి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. ఛత్తీస్గఢ్ దంతివాడ బీజాపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు. మహిళా మావోయిస్టు మృతి. ఆయుధాలు లభ్యం. ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా బదులిచ్చిన ఇరాన్. అమెరికాపై దాడులకు క్షిపణులు సిద్ధం చేశామని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు. ముస్లింల జీవితాల్లో శాంతి ఆనందం నింపాలన్న ప్రముఖులు.